అందరికీ ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా? అందరూ ప్రభు కృపలో వర్ధిల్లని ప్రేమతో మేము మనవి చేస్తూ ఉన్నాం. ప్రియమైన వారులారా, రండి ఈ సమయంలో ఆదికాండం 22వ అధ్యాయం 18వ వచనాన్ని నేను చదువుతున్నాను. జాగ్రత్తగా ఆలకిద్దాం. అందరూ కూడా మీ మనస్సు కొద్దిసేపు దేవుని వాక్యం మీద, ఎందుకంటే దేవుని వాక్యము ఏమైనా చేయగలదు. గుర్తుపెట్టుకోండి, ఆ దేవుని వాక్యానికి నువ్వు అవకాశం ఇస్తే, చోటు ఇస్తే, దాని కొరకు నువ్వు ప్రయాసపడగలిగితే ఇక చేయలేదంటూ ఏం లేదు, గొప్ప కార్యాలు చేయగలం. రండి ఆదికాండం 22వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుతున్నాను. భూలోకములోని జనములనియు నీ సంతానం వలన ఆశీర్వదింపబడును. భూలోకములోని జనములనియు నీ సంతానం వలన ఆశీర్వదింపబడును. మొదటిగా ఇక్కడ ఒక విధంగా చెప్పాలి అంటే, అబ్రహాము ఎప్పుడైతే దేవుని మాట విని దేవునికి లోబడ్డాడో, అతని సంతానాన్ని అనగా ఇస్సాకును దేవుడు ఆశీర్వదించడానికి ఇష్టపడ్డాడు. గుర్తుపెట్టుకోండి, నేను చెప్పే మాటలు మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే దేవుని మాట విన్నాడో, దేవునికి భయపడ్డాడో, దేవుడు చెప్పింది చేశాడో, అతనికి ఒక్కడై ఉన్న కుమారుణ్ణి ఇవ్వడానికి కూడా దేవుని చిత్తానికి వెనుకాడలేదో, దేవుడు చెప్పిన చోటికి ఎప్పుడైతే ఎలా అయితే వెళ్ళాడో, ఇవన్నీ దేవుడు చూశాడు. చూసిన తర్వాత దేవుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. నువ్వు నా మాట వినినందున భూలోకంలోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదించబడతాయి. ఇప్పుడు ఇక్కడ ఉన్న విషయాలు మనం గమనించాలి. దేవుని బిడ్డారా, ఈరోజు ఆశీర్వాదం రాకపోవడానికి ప్రధాన కారణం ఏందో తెలుసా? దేవుని మాట వినకపోవడం, దేవుడు చెప్పింది చేయకపోవడం. గుర్తుపెట్టుకోండి, దేవునికి భయపడకపోవడం. ఆశీర్వాదం రాకపోవడానికి కారణం ఏంది? అర్థమైందా? నిజం చెప్తున్నాను. నిజంగా అబ్రహాముకు ఆశీర్వాదం రావడానికి కారణం, ప్రప్రథమైన కారణం ఏంటంటే, దేవుడు చెప్పింది చేస్తాడు, దేవునికి భయపడతాడు, దేవుని మాట వింటాడు, అది ఏదైనా కానీ దేవుని చిత్తానికి లోబడతాడు అన్న విషయం మనం ఇక్కడ చూస్తున్నాం. ఎప్పుడైతే అలా చేశాడో అబ్రహాం జీవితంలో దేవుడు అందుకే ఒక 2 అధ్యాయాల ముందుకు పోగానే 24వ అధ్యాయము మొదటి, అబ్రహాము బహుకాలం గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు, మనుషులు కాదు. అన్ని విషయాల్లో, 1, 2 కాదు, అన్ని విషయాల్లో దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. కారణం, దేవుడు చెప్పింది చేస్తాడు, దేవుని చిత్తానికి లోబడతాడు, దేవునికి భయపడతాడు, దేవుని మాట వింటాడు. ఓకే, దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే చేయగలమో, మన ద్వారా మనం ఆశీర్వదించబడ్డమే కాదు, మన ద్వారా అంటే మనలో ఉన్న దేవుని ద్వారా, మన క్రీస్తు ద్వారా. అక్కడ ఒకవేళ ప్రస్తుతానికి ఇస్సాకు సంతానం కూడా దీవించబడాలి. ఎందుకంటే ఇస్సాకుల నుండి యేసుక్రీస్తు వారు రాబోతారు. అంటే నీ సంతానము అంటే, ఒకవేళ ప్రస్తుతానికి ఇస్సాకు ద్వారా ఆశీర్వాదమైన ఆ ఇస్సాకులు ఎవరున్నారంటే, గలతీ పత్రికలు రాసింది నీ సంతానము అంటే అర్థం ఏంటంటే యేసుక్రీస్తు వారు. ఇస్సాకులు యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఇస్సాకులు ఎవరున్నారు? యేసుక్రీస్తు వారు. యేసు ప్రభు ద్వారా అనేకులకు ఆశీర్వాదం. ఒకవేళ అంటే యేసుక్రీస్తును కలిగి ఉండడం ద్వారా అనేకులకు ఆశీర్వాదం. ఇక 1 అని 2 అని చెప్పలేము. ఎవరైతే యేసుక్రీస్తును కలిగి ఉంటారో వాళ్ళకి ఆశీర్వాదమే. వాళ్ళ ద్వారా అనేకులు ఆశీర్వదించబడతారు. యేసుక్రీస్తు వారిని కలిగి ఉండడం ద్వారా వాళ్ళకి ఆశీర్వాదమే, వారి ద్వారా ఇతరులు కూడా ఆశీర్వదింపబడతారు. ఇది మాత్రం నిజం. ఓకేనా? మనం ఆశీర్వదించబడ్డమే కాదు, మన ద్వారా అనేకులు, అంటే
క్రీస్తును మనం కలిగి ఉండడం ద్వారా, క్రీస్తును మనం కలిగి ఉండడం ద్వారా, క్రీస్తు స్వరూపంలోకి మనం మారడం ద్వారా మనము ఆశీర్వదింపబడమే కాదు, అనేకులు ఆశీర్వాదంలోనికి వస్తారు. శాపం నుండి తప్పించబడతారు, వేదన నుండి తప్పించబడతారు, నిత్య నరకం నుండి తప్పించబడతారు, కీడు నుండి తప్పించబడతారు. యుగయుగాలు యుగయుగాలు దేవుని రాజ్యాన్ని వారు పొందుకుంటారు. ఏమండి, అర్థమైందా? అంటే యేసుక్రీస్తు ద్వారా చెడుతనం నుండి బయటకు వస్తారు, పాపం నుండి బయటకు వస్తారు. అంటే యేసుక్రీస్తును మనం కలిగి ఉండడం ద్వారా మనం ఆశీర్వదించబడ్డమే కాదు, అనేకులు ఆశీర్వాదంలోనికి వస్తారు. జక్కయ్య యేసుక్రీస్తును కలిగి ఉన్నాడు. యేసుక్రీస్తును ఎప్పుడైతే కలిగి ఉన్నాడు, తనలో మార్పు వచ్చేసింది. తాను మార్పు చెందడమే కాదు, అతను చూసి అనేకులు. సమర స్త్రీ ఎప్పుడైతే తన పాపమును విడిచిపెట్టిందో, తాను మారడమే కాదు, తాను ఆశీర్వదించబడ్డమే కాదు, అనేకులు ఆశీర్వదించబడ్డారు. ఆ గ్రామం ఆశీర్వదించబడింది. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎంతమంది, అర్థమైందా? యేసు ప్రభువుని కలిగిన వారు, అర్థమైందా? మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో నేను చెప్తాను చూడండి. మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో ఇక్కడ ఒక గెరాసేనుల ప్రాంతంలో అపవిత్రాత్మ పట్టిన వాడు ఒకడు ఉన్నాడు. వాడు యేసును కలిగి ఉన్నాడు. అంటే గతంలో వాని జీవితం ఎంతో దౌర్భాగ్యమైన స్థితి. ఎప్పుడైతే యేసుప్రభు వారు ఆ ప్రాంతానికి వచ్చాడో, ఇప్పుడు యేసుప్రభు ద్వారా వాడు మేలు పొందాడు. ఇప్పుడు వాడు ఎక్కడున్నాడంటే, ఎప్పుడో సమాధుల్లో, కొండల్లో ఎక్కడెక్కడ అరుస్తా ఉండేవాడు. ఇప్పుడు వాడు ఎక్కడున్నాడో తెలుసా అంటే 5వ అధ్యాయము 15వ వచనం. జనులు జరిగినది చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి, సేనాను దయ్యం పట్టిన వాడు బట్టలు ధరించుకొని స్వస్థచిత్తుడై కూర్చొని ఉండడం చూచి భయపడరు. వాడు యేసునొద్ద ఉన్నాడు. గతంలో ఎక్కడున్నాడు? ఎక్కడెక్కడో ఉన్నాడు. ఎప్పుడైతే యేసును కలిగి ఉన్నాడో, యేసు దగ్గర ఉన్నాడు, వాడు ఆశీర్వదించబడ్డాడు. వాని స్థితి అంతా మారిపోయింది, వాని బతుకు మారిపోయింది, వాని జీవితం మారిపోయింది. మంచి బట్టలు కట్టుకొని ఉన్నాడు, స్వస్థచిత్తుడైపోయినాడు, దెయ్యాలు పోయినాయి, బతుకు మారింది, జీవితం మారింది. వాను చూసి అనేకులు ఆశ్చర్యపోయారు. ఏమండి, అర్థమైందా? అనేకులు ఆశ్చర్యపోయారు. అంటే వాడిని చూసి నాకు తెలిసి చాలామంది మారు మనసు కూడా పొంది ఉంటారేమో. అర్థమైందా? కొంతమంది అటు ఇటు అయినా, కొంతమంది నిజంగా. మీకు 20వ వచనం చదువుతాను. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెక్కపోలియాలు ప్రకటింపగా నారంభింపగా అందరూ ఆశ్చర్యపోయి విన్నారా? ఇప్పుడు వెళ్ళి ప్రకటిస్తున్నాడు యేసు ఏం చేశాడు, తన బతుకు ఎలా ఉన్నదో, తన జీవితం ఎలా ఉన్నదో. యేసును కలిగి ఉన్న ఆ వ్యక్తి ఎంత ఆశ్రయించబడ్డాడో, శాపగ్రస్తమైన స్థలం ఎలా విడిపించబడ్డాడో, సాతాను నుండి ఎలా విడిపించబడ్డాడో, ఇవన్నీ అక్కడ రాయబడ్డాయి. యేసు తనకు చేసినవన్నీ దెక్కపోలిలో ప్రకటింపనారంభింపగా అందరూ అబ్బా! అనేకులు ఆశీర్వాదంలోనికి వస్తున్నారు. అనేకుల ఆశీర్వాదంలోనికి ఈరోజు ప్రియమిత్రమా, మరి నిజంగా మన కుటుంబాలు కూడా దేవుడే అంత ఈజీగా వదిలిపెట్టడు. మన సంతానం ద్వారా కూడా, మన పిల్లల ద్వారా కూడా అనేకులు దీవించబడతారు. మనం ఎక్కడుంటే, అందుకే నీతిమంతులు సువార్త ప్రకటించు వాని పాదములు సుందరమైందని ఎందుకు రాయబడింది బైబిల్లో? అంత ఈజీగా రాయబడిందా? మనం ఎక్కడ అడుగు పెడితే అక్కడ. అందుకే యాకోబు అన్నాడు, నేను అడుగు పెట్టిన తర్వాత అంత ఆశీర్వాదమే. ఏసేపు పోతిఫర్ ఇంట్లో అంటే, ఎందుకంటే దేవుడు ఉన్నాడు, దేవుని కలిగి ఉన్నారు. అతనితో దేవుడు ఉన్నాడు, ఏది పట్టుకున్న ఆశీర్వాదమే. అంటే దేవుడు తన బిడలకు తోడై ఉండి అలా దేవుడు సిద్ధపరుస్తాడు. ఈరోజు మన ద్వారా, మన కుటుంబం, మనము కలిగి ఉన్న దేవుని ద్వారా మనం ఆశీర్వదించబడుతున్నాం. మన ద్వారా అనేకులు ఆశీర్వదించబడాలి. మన ప్రభు ఆశీర్వదించడానికి సిద్ధంగానే ఉన్నాడు. నీ సంతానం వలన భూలోక అనేకులు, ఒకరు అని కాదు, ఒక కులం, ఒక గోత్రం, ఒక ప్రాంతం అనేం లేదు, అనేకులు ఆశీర్వదించబడాలి. దైవజనుడు భక్త్ సింగ్ గారి ద్వారా ఎంతమంది ఆశీర్వదించబడ్డారు.
ఆయనలో ఉన్న ప్రభు ద్వారా ఎంతమంది, ఎన్ని సంఘాలు, ఎన్ని ఆత్మలు, ఎంత కిరీటం ఉంటుందో దైవజనుడు భక్త్ సింగ్ గారికి. వాట్ ఏ వండర్ఫుల్ మ్యాన్ ఆఫ్ గాడ్. నేను చెప్తున్నాను, చాలా అద్భుతమైన దైవజనుడు. ఎంతమంది దీవించబడ్డారు, ఎంతమంది శాపం నుండి, పాపం నుండి బయటికి విడిపించబడి ఎంతమంది నెమ్మదిగా బతుకుతున్నారు నిజంగా. నా ప్రియ స్నేహితులారా, మరి ఈరోజు మన ద్వారా, మనలో ఉన్న ప్రభు ద్వారా మనం ఆశ్రయించబడ్డామా మన ప్రభు ద్వారా? మే గాడ్ బ్లెస్ యూ. అయితే మన ద్వారా అనేకులు ఆశ్రయించబడాలి. రండి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, కృపగలిగిన దేవా, మీరు ఇచ్చిన ఈ మంచి తలంపుల కొరకు స్తుతిస్తున్నా. కనికరించండి. మా అందరితో మీరు మాట్లాడినందుకై స్తోత్రాలు. మేము ఈ భూమి మీద నీ కొరకు పనిచేయాలి. మేము ఆశీర్వదించబడుతూ అనేకులు ఆశీర్వదించబడాలి. మాలో ఉన్న మీ ద్వారా మేము ఆశీర్వదించబడుతూ అనేకులకి ఆశీర్వాదకరంగా మేము మారాలి. నువ్వు ఆశీర్వాద కారణంగా ఉండు అని చెప్పావు అబ్రాహాంతో. నీ మాట విన్నాడు, నీకు భయపడ్డాడు, నువ్వు చెప్పింది చేశాడు, అప్పుడే ఆశీర్వాదం. ఆయన ఆ విధంగా మా కుటుంబాలు కూడా దీవించమని ప్రార్థన చేస్తూ, చాలామంది ప్రార్థన అవసరతలు కోరారు ప్రభువా, వారి విషయంలో మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. దయగల తండ్రి జ్ఞాపకం చేసుకునండి. నేను రవీంద్రనాథ్ రెడ్డి గారి కొరకు, కుటుంబం కొరకు, పిల్లల కొరకు, క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీరు దీవించండి, ఆస్వాదించండి. చెల్లి శారా కుటుంబం దీవించండి ప్రభు, కనికరించండి. నాయన విజయ్ కుమార్ గారి కుటుంబం, నేను వారి బాబు నాయన లియో కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆయన రక్షణ కొరకు, మ్యారేజ్ గురించి కూడా ప్రార్థన చేస్తున్నాం. చిన్న బాబు పీజీ నాయన నీట్ కొరకు, మరి సీట్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆయన కనికరించండి, సహాయం చేయండి. ఆయన జాన్సన్ హాథర్స్ వివాహ విషయంలో మీరు కృప చూపమని ప్రార్థన చేస్తున్నాం. ఈ విధంగా ప్రార్థన అవసరాలు కోరిన ప్రియులందరినీ జ్ఞాపకం చేసుకుని అవసరాలు తీర్చండి. మీరే మహిమ పొందండి. ఆయన డీజీఎం ప్రమోషన్ కొరకై వెయిటింగ్లో ఉన్న నవీన్ గారి కొరకు ప్రార్థన చేస్తూ మీరే కృప చూపమని ప్రార్థన చేస్తున్నా. మీరే గొప్ప కార్యములు చేయగల దేవుడు, కనికరించి ఆశీర్వాదకరంగా చేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.